లాక్స్ అండి. ఈరోజు అయితే మీ ముందు బిర్యానీ వేస్తున్నా. ఈరోజు స్పెషల్గా చూడండి, 1 కిలో చికెన్ తీసుకున్నా. ఇగో దాని తగ్గట్టు ఇగో బగారాకు పువ్వు వేస్తున్నా. ఇగో కొద్దిగా ఇది పువ్వు, ఇగో దాచన చెక్క, ఇగో 4, ఇగో ఇలాచీలు ఒక 6 తీసుకున్నాను. ఇగో మొగ్గ ఒక 4 తీసుకున్నాను. ఇగో మన లవంగాలు ఒక 6 తీసుకున్నాను. ఇవి ఒక 2 వేస్తున్నా. సాజీరా చూసారు కదా, సాజీరా. ఇగో ఇది ఈ జాపత్రి కూడా వేస్తున్నా చూడండి. ఇవన్నీ వేసాను. ఇగో మిర్చి అయితే ఇలా ఇలా కోసుకున్నా. ఇగో మిర్చి ఇలా వేస్తున్నా. మిర్చి ఇలా 2 వక్కలు చేసాను చూడండి. ఇగో నిమ్మకాయలు తీసుకున్నా. నిమ్మకాయలు పిండుతాను. ఇగో బాస్మతి బియ్యం నానబెట్టాను చూడండి. ఇగో వాటి తగ్గట్టు ఇగో అల్లం, ఇగో కారం, దీనికి సరిపడా, ఇగో పసుపు, ఉప్పు, ఇగో పుదీనా, వాళ్ళు మంచిగా ఇగో పుదీనా వేసిన కదా. ఇగో కొత్తిమీర మళ్ళీ మీద వేస్తాను ఇప్పుడు కొద్దిగా. ఇక మన గరం మసాలా ఒక 2 స్పూన్లు వేస్తున్నా. ధనియాలతో చేస్తాం కదా గరం మసాలా, ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నా. ఇక పెరుగు అయితే చాలా మంచిగా ఉండదు. ఇట్లా తీసుకొచ్చుకుంటాం, వారం రోజులు చేసుకుంటాం. ఇలా టేస్ట్ బాగుంటుంది పెరుగు. ఇలా అయితే గడ్డ మంచిగా ఉంటుంది, మళ్ళా టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇగో పెరుగు అయితే నేను ఇలా వేస్తున్నా. కొద్దిగా పెరుగు ఎక్కువ వేస్తాను, దాని తగ్గట్టు పెరుగు వేసాను. ఇప్పుడు నిమ్మకాయలు పిండుతున్నా. ఆనియన్స్ ఏంపుతుంది పాప చూడండి. ఆనియన్స్ ఏంపుతుంది చూడండి, చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చికెన్ బిర్యానీ అయితే డీప్ ఫ్రై చేస్తున్నా. ఇవి ఇట్లా గోల్డ్ కలర్ వేగితే బాగుంటుంది చికెన్లకి, బిర్యానీకి. ఇట్లా మొత్తం గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది చికెన్ బిర్యానీకి. ఇలా చూసారు కదా, నేను ఏమేమి వేసింది అనేది కూడా మీకు అన్నీ చూపెట్టాను. మీరు కూడా ట్రై చేసి నేర్చుకోండి. మీరు కూడా పోసేది చూపెడతా. ఒక్క నిమిషం. ఆయిల్ కూడా ఎంత పోసేది చూపెడతాను. ఇలా కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇక నెయ్యి ఇంట్లో ఉంటే వేస్తా, లేకుంటే నూనె ఆయిల్ వేస్తాను. నెయ్యి కొద్దిగా వేసుకుంటే స్మెల్, లాస్ట్ టైంలో కూడా వేసుకోవచ్చు నెయ్యి. ఆయిల్ పోస్తున్నా చూడండి. ఇవి ఇలా కలిపి ఒక పావు గంట సేపు, మనం అర్ధగంట పావు గంట ఇట్లా మంచిగా కలుపుకొని పెట్టుకుంటే బిర్యానీ మంచిగా మన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా స్పైసీగా ఉండాలంటే మనం ఇలా కలుపుకొని ఓకేగా ఇలా చేసుకుంటే మనం, ఎందుకంటే ఇంత చేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు నోరు టేస్ట్ లేనప్పుడు ఇట్లా స్పైసీగా చేసుకోవాలి. కాకపోతే మస్తు ప్రాసెస్, మస్తు టైం పడుతుంది. టైం అయితే చాలా పడుతుంది. ఇప్పుడు రైస్ కేజీ చికెన్ బియ్యం చూపెట్టినాను. బియ్యం కిలోన్నర తీసుకున్నా, చికెన్ కిలో తీసుకున్నా. నేనైతే ఈరోజు ఇలా చేస్తాను. రైసు ఎసరు పెట్టి రైస్ వేసుకుని ఇది నానాలి కదా, మీకు చూపెడతాను. మొత్తం బిర్యానీ వీడియో చూపెడతాను, ఓకేనా. హుజరాబాద్ సమయ లాక్స్ మీ అందరికి తెలుసు కదా. అందరైతే కొద్దిగా ఫుల్ వీడియో మొత్తం అయితే చూడండి, ఆపకుండా. కొద్దిగా చూసారా అన్ని ఇలా వేసుకున్నా కదా. ఇది కుక్ అయితే చూసారా, ఇది కుక్ అయినాక ఇలా ఎసరు పెట్టి రైస్ వేసుకోవాలి. కొద్దిగా కుక్ చేసుకుందాం ముందు. అయితే దీంట్లో ఆయిల్ కూడా కొద్దిగా వేస్తున్నా. ఇప్పుడు మంచిగా కుక్ అయినాక ఎసరు పెట్టి కొన్ని ఆనియన్స్ మళ్ళీ ఉంచుతున్నా, ఎందుకంటే అలా అన్నంలో కూడా వేయాలి కదా. చూసారా, చికెన్ అయితే కుక్ అయిపోయింది మంచిగా. డీప్ ఫ్రై మంచిగా అయింది, కుక్ అయింది. తీద్దాం. చూసారు కదా, ఇప్పుడు పెట్టుకున్నా. వచ్చింది, రైస్ వేస్తున్నాను. రైస్ ఇది అయినాక ఇప్పుడు కుక్ చేసుకున్నాం కదా మనం ఆల్రెడీ. చికెన్ అయితే కుక్ అయింది కదా. ఈ రైస్ అయినాక రైస్ అలా వేసి మంచిగా కింద ఒక మన పేనం పెట్టితే సిమ్ములో పెట్టాలి. పేనం పెట్టి మంచిగా ఇక మాడకుండా మంచిగా అవుతుంది.
ఇలా అంటే ఇట్లా మెతుకు ఇగో ఇట్లా చూసారా, ఇలా అన్నప్పుడు మనం దించేసుకోవాలి. రైస్ దించేసుకొని మళ్ళీ ఇప్పుడు మన కుక్ అయిన అది కుక్ చేసుకున్నది గంజు దీని మీద పెట్టుకొని రైస్ దీంట్లో వేసుకొని మంచిగా కొద్దిగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకోవాలి. చూపిస్తా. ఇలా పేరు పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇందాక కుక్ చేసుకున్నాం కదా, ఇక రైస్ వేస్తున్నా చూడండి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఇట్లా మంచిగా కింద నేను పేరు పెట్టిన కదా ముందు పెట్టుకోవాలి. పొయ్యి బాగా మీడియం పెట్టుకొని మనం ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, బాగా బిర్యానీ సూపర్గా అయింది. చూసారు కదా ఇట్లా ఇలా ఎంత బాగైందో చూసారు కదా. ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అయిపోయినప్పుడే చూసారు కదా బిర్యానీ అయితే ఇలా అయింది. హుజరాబాద్ సమయలాక్స్ వీడియో అయితే మొత్తం చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బిర్యానీ ఎంతమందికి ఇష్టం, మీరు కూడా ఇలా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బిర్యానీ. ఓకేనా, ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచిగా స్పైసీ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే బిర్యానీ అయితే అయిపోయింది. మీకు కావాలనుకుంటే నేను అన్ని కొలతలు చూపెట్టినగా కొలతలు తగ్గట్టు మీరు వేసుకోండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఒక వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, బాయ్ బాయ్.